నా సేవకుడని ఏమి గురించి ఆలోచించిన తర్వాత నీతిమంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు అంటే ఇప్పుడు సాతాను భూమి మీద ఎవరి కోసం తిరుగుతుంది? మన కోసమే తిరుగుతుంది. మీకు తెలియదు కానీ మీ పక్కనే ఉంది. అది ఎక్కడ ఉంది? ఇప్పుడు మీ పక్కనే ఉంది. అందుకే ఇలా అంటారు చూడండి, ఒక్కొక్కరు ఇలా అంటున్నారంటే పక్కనే ఉంది. దాని ట్రిక్లు ఎలా ఉంటుంది తెలుసా? నేను చెప్పాను అనుకోండి, రాత్రి నిద్రపోరు మీరు, నాకు తెలుసా విషయం. పక్కగా ఒక్కడ నడవడానికి కూడా భయపడతాం ఇప్పుడు. ఎందుకంటే మన చుట్టూ తిరుగుతుంటది. అక్కడ అన్నాడు, హృదయం ఎక్కడ ఉందంటే నీ చుట్టే తిరుగుతుంది అన్నాడు. దైవం ఎక్కడ ఉందంటే నీ చుట్టే తిరుగుతుంది. తెలుసా? నీ చుట్టే ఎవరి చుట్టూ? తాగుతున్న చుట్టూ తిరగదు, వ్యభిచారం చుట్టూ తిరగదు. బైబిల్ పట్టుకొని ఇక్కడికి వచ్చావే నీ చుట్టే తిరుగుతుంది. ఎల్లు ఎల్లు ఎల్లు, అక్కడ దాకా ఎల్లు. కుర్చీలో మాత్రం నిద్రపో. ఎల్లు ఆ చీకట్లో కూర్చో, వెలుగులో కూర్చోమాక. కొంతమంది చూడండి చీకట్లోనే కూర్చుంటారు, వచ్చి వెలుగులోకి ఎందుకు రారు? వెలుగంటే వీళ్ళకే నచ్చదు. చీకట్లో ఎందుకు కూర్చుంటారు? కాసేపు కొన్ని పాటలు పని ఎవరికి కనపడరు. నిజమండి, భోజనాలు చీకట్లో ఉన్న వాళ్ళకి లేవనండి, ఇప్పుడు వెలుగులో వచ్చేస్తారు. నిజంగా చెప్పండి, చీకట్లో ఉన్న వాళ్ళకి చికెన్ కట్ అన్నారు అనుకోండి, సార్ ఇక్కడ ఉన్నా వచ్చేస్తాను. తినడానికి వెలుగులోకి వచ్చావే, వాక్యం వినడానికి వెలుగులోకి రావా? ఇంకెక్కడ బాగుపడతాడు జీవితం? వీడు మాత్రం మనిషిని టార్గెట్ చేసాడు.